హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే సాజీరా వాటర్ తాగుతున్నాను. సాజీరా దాల్చిన చెక్క. పక్కనైతే రైస్ పెట్టాను. పక్కనైతే పాలకూర ఫ్రై చేస్తున్నాను అనమాట. పాలకూర అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందన్నారని చెప్పేసి ఇంకా ఆకుకూరలు తినమన్నారు. ఆకుకూరలు అంటే అన్ని రకాలు తినాలి కదా, కానీ మా హస్బెండ్ ఏం చేస్తారంటే రోజు పాలకూర తీసుకొచ్చేస్తారు అనమాట. అది నేను కొంచెం ఒకసారి పప్పులు వేస్తాను, ఒకసారి ఫ్రై చేస్తాను, ఒకసారి కోడిగుడ్లు వేస్తాను, అలా వండుతాను. అది రైస్ అయితే అయిపోతుంది. తర్వాత వాటర్ అది మరిగాక అది వడకెట్టేసుకుని అది తాగాలి. ఈ లోపల అయితే పాలకూర ఫ్రై చేసేస్తున్నాను. నైట్ బేబీ పొటాటోస్ కర్రీ చేశాను. ఆ కర్రీ ఉంది, కావాలితే కర్రీ పట్టుకెళ్తారు, లేదంటే ఇందులో రైస్ కలిపేసి పెట్టేస్తాను పిల్లలకి. కొద్దిగా పాలకూర నేనైతే తీసుకుంటాను. ఇప్పుడైతే కర్రీ ఉంది, రాత్రిగా బేబీ పొటాటోస్ కర్రీ చేశాను. మజ్జిచారు అయితే పెడతాను మా హస్బెండ్ మధ్యాహ్నం వచ్చినప్పటికి. ఇప్పుడైతే పిల్లలకి పాలకూర ఫ్రై చేస్తున్నాను అనమాట. పాలకూర ఆకుకూరలు వండడం అంటే పొద్దుటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇవన్నీ కడగడం, క్లీన్ చేసుకోవడం, కడగడం అంతా. ఈ వర్షాలు పడుతున్న వల్ల ఆకుకూరలు అంతా మట్టి మట్టిగా ఉంటున్నాయి. చాలా టైం తీసుకుంటుంది. నీళ్ళైతే మరిగిపోయినాయి. వాటర్ అయితే వడకట్టేసుకుని తాగుతాను. రైస్ అయితే అయిపోతుంది, పాలకూర ఫ్రై అయిపోతుంది. ఏంటంటే పిల్లలు వెళ్ళాక మజ్జిగ తాలింపు పెడతాను. టిఫిన్ ఏమి లేదు, వాళ్ళిద్దరికి పెరుగన్నం పెట్టేస్తాను. వాళ్ళిద్దరికి పెరుగన్నం పెట్టేసి ఈ పాలకూర ఫ్రై చేసి అన్నం కలిపేసి పెట్టేస్తాను. నేనైతే ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. వేసుకుని తినేసి మజ్జిగ చారు అయితే పెడతాను మధ్యాహ్నం లంచ్లోకి. పాలకూర ఫ్రై అయితే అయిపోతుంది. ఫస్ట్ ఇద్దరికి బాక్సులో ఎంత అన్నం పడుతుందో అంత అన్నం ఇద్దరు బాక్సుల్లో తీసేసుకుని, ఆ తర్వాత అప్పుడు ఎక్కువ కలిపినా మళ్ళీ వాళ్ళకి పెట్టేశాక మిగిలింది మేము తినట్లేదు, పాడైపోతుంది. ఇంక అందుకని చూసి వాళ్ళిద్దరికి ఎంత అన్నం పడుతుందో అంత అన్నం ఒక బౌల్లో తీసేసుకొని, ఆ తర్వాత ఇదైతే పాలకూర అయితే అయిపోతుంది. పాలకూర అయిపోతే రైస్ అయితే ఇద్దరికి బాక్స్లో తీసేసుకున్నాను. ఎంత కలిపి పెట్టాలో అంత తీసేసుకున్నాను. ఇదైతే కలిపేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా వీడియోస్ నిన్నంతా ఏం పెట్టలేదు. వీడియోస్ ఈ రోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి. నేనైతే పిల్లలు వెళ్ళాక ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను. తినేసి మధ్యాహ్నంకి అయితే మజ్జిచారు, కొద్దిగా పెరుగు ఉంది, అదైతే మజ్జిచారు తాలింపు పెట్టేద్దామని చెప్పేసి ఇంకా వేడిలో వేడి ఇప్పుడే వండేస్తే తాలింపు పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకున్నాను, తాలింపులు అయితే వేసుకున్నాను. అల్లం అల్లం వేస్తే మజ్జిచారులో బాగుంటది కదా, అందుకని చెప్పేసి అల్లం తగిలింది అనుకో మా అబ్బాయికి ఫస్ట్ ముద్దలోనే వదిలేస్తారు మొత్తం. అల్లం వాడికి తగలకుండా వేయాలి, కానీ అల్లం వేస్తేనే మజ్జిచారు బాగుంటది కదా. ఇందులోకి అయితే 2 పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు వేగిపోయాక ఇవి కూడా వేసేసి తర్వాత కొద్దిగా అల్లం అయితే నైట్ తీసుకున్నాను. అల్లము వెజిటబుల్స్ తీసుకున్నాను, దాంతోపాటు అల్లం తీసుకున్నాను. మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, తయారు చేసుకోవాలి. ఇదైతే కొంచెం బాగా మగ్గినప్పటికీ లోపల మజ్జిగ తీసుకుని అదైతే కొద్దిగా గిలకేసి పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి దాన్ని గిలకెట్టేసాను. పెట్టేసాక ఈ లోపల టమాటాలు అయితే వేగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో మజ్జిగచారు అయితే వేసేస్తాను. చిన్న అల్లం ముక్క చెదగుట్టి వేస్తున్నాను కదా, ఇది కొంచెం వేగాక చిన్న అల్లం ముక్క అయితే వేస్తాను. వేసేసి ఇంకంతే, కొద్దిగా మగ్గిపోయాక వేసాను. చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను, వేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మజ్జిగ ఇందులో వేసేసి కలిపేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.